హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగన్ తెలుగు. బిట్కాయిన్లో కొన్ని చేంజెస్ అయితే జరుగుతున్నాయి. సో ఈఎంఐస్ ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి డెత్ క్రాస్ అయితే కనిపిస్తుంది. అసలు డెత్ క్రాస్ అంటే ఏంటి, అట్లాగే గోల్డెన్ క్రాస్ అంటే ఏంటి, గోల్డెన్ క్రాస్ మార్కెట్లో ఏ అప్డేట్స్ని అయితే ఇస్తుంది, అట్లాగే డెత్ క్రాస్ ఎలాంటి అప్డేట్స్ ఇస్తుంది మార్కెట్లో, వీటి గురించి అయితే చూద్దాం గైస్. ప్రీవియస్ డేటాస్ ప్రకారంగా చూద్దాము. ప్రీవియస్ మంత్స్లో మనకి ఎప్పుడైతే డెత్ క్రాస్ వచ్చిందో అప్పుడు ఏం జరిగింది, అట్లాగే గోల్డెన్ క్రాస్ వచ్చిందో అప్పుడు ఏం జరిగింది, అట్లాగే బిట్కాయిన్ సిచ్యువేషన్ చెక్ చేద్దాము, అట్లాగే మార్కెట్స్ అసలు ఏం జరుగుతుంది. ఇవాళ యుఎస్ మార్కెట్స్ గురించి కూడా ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ని బట్టే మనం అయితే ఫ్లో అయితే నడుస్తూ ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి హిస్టరీలో యుఎస్ మార్కెట్స్కి విరుద్ధంగా మన క్రిప్టో మార్కెట్ అయితే ఎంటర్ అయింది. అది గుడ్స్ అయినా బ్యాడ్స్ అయినా అన్నది కూడా ఒకసారి అయితే చెక్అవుట్ చేద్దాం గైస్. ఏ మంత్స్లో మనకి పంప్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. ప్రజెంట్ మనం బిట్కాయిన్లో డౌన్వర్డ్స్ మొమెంటంకే ఇంకా ఏదైతే మనకి కింద 63, 65, 68 జోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జోన్స్ అన్ని ఇంకా రీటెస్ట్ చేస్తామా, లేకపోతే ఇక్కడ నుంచే మనం అప్ సైడ్ మూవ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందా, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం గైస్. అట్లాగే వీడియోలోకి వెళ్ళే ముందు కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. ఒకసారి మనం చార్ట్స్ లో చూద్దాము ఇవన్నీ, ఈ డేటాస్ అసలు మనకి ఏం చెప్తున్నాయి ఈ మార్కెట్స్ లో అని చెప్పేసి. సో ప్రెసెంట్ మనం చూసుకుంటే కనుక యుఎస్ స్టాక్ మార్కెట్ మొత్తం హ్యూజ్ క్రాష్ అయితే అయింది గైస్. ఇప్పటిదాకా ఇది చాలా పెద్ద క్రాష్ అని అయితే చెప్పొచ్చు. మనం మొత్తం ఎంత క్రాష్ అయితే మార్కెట్లో చూస్తున్నాం చూడండి. ఒక్క స్టాక్ అంటే అట్లీస్ట్ చాలా రేర్ కేసెస్లో మనకి ఇక్కడ కొన్ని స్టాక్స్ మాత్రమే గ్రీన్లో కనిపిస్తున్నాయి. అది నైకీలో ఉంది. ఓకే, ఆ 1-2 స్టాక్స్ తప్ప మిగతా అన్ని స్టాక్స్ మనకి రెడ్లోనే కనిపిస్తున్నాయి. చెక్ చేయండి. అట్లాగే సేమ్ మనం క్రిప్టో మార్కెట్లోకి వస్తే కనుక బిట్కాయిన్ 1.15% అయితే డౌన్వర్డ్స్ మూమెంటం, సేమ్ మనకి ఎథీరియంలో 1.95%. అట్లాగే మనం కొంచెం పర్లేదు చూడొచ్చు. క్రిప్టో మార్కెట్లో గ్రీన్ వర్డ్స్ మూమెంటం చూడొచ్చు. యుఎస్ స్టాక్ మార్కెట్లో ఉన్నంత వాలటాలిటీ అయితే మనకి క్రిప్టో మార్కెట్లో అయితే లేదు. సో మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది S&P 500 చార్ట్, అట్లాగే రైట్ సైడ్ కనిపిస్తుంది బిట్కాయిన్ చార్ట్. ఈ రెండింటిని రిఫరెన్స్ తీసుకుంటే కనుక మనకి 2 ఏప్రిల్ తర్వాత నుంచి S&P 500 అంటే యుఎస్ స్టాక్ మార్కెట్లో 9.13% మొత్తం మార్కెట్ కాదు, ఓన్లీ S&P 500ని మాత్రమే మనం రిఫరెన్స్ కింద తీసుకుంటాం కాబట్టి 9.13% అన్నది టిల్ డేట్ మనకి డౌన్ఫాల్ అయితే కనిపించింది. అట్లాగే ఇది వచ్చేసరికి 509 పాయింట్స్. అట్లాగే మనం సేమ్ బిట్కాయిన్లో చూసుకుంటే కనుక 2.57% మాత్రమే మనకి డౌన్ఫాల్ మూమెంట్ అయితే కనిపించింది. S&P 500లో 9% మనకి డౌన్ఫాల్ మూమెంట్ వచ్చింది అని అంటే బిట్కాయిన్లో ఎంత లేదన్నా కానీ 10-20% దాకా మనకి డౌన్ఫాల్ మూమెంట్ వస్తుంది ఎవ్రీ టైం. S&P 500ని చాలా బాగా కోరిలేట్ చేసుకుంటుంది బిట్కాయిన్. ఇదైతే చాలా చార్ట్స్లో అండ్ చాలా వీడియోస్లో నేనైతే డిస్కస్ చేశాను. ప్రజెంట్ మనకి ఆ వాలటాలిటీ అయితే రాలేదు. మనకి ఎంత వచ్చింది వాలటాలిటీ? April 2 నుంచి ఏదైతే టారిఫ్ వార్స్ జరిగిందో అక్కడ నుంచి మనకు వచ్చింది 2.57% మాత్రమే వచ్చింది. అరౌండ్ $2,178 మాత్రమే వచ్చింది. ఇది నార్మల్గా మనకి ప్రైస్ ఇక్కడే రేంజ్ బౌండ్ అయితే అవుతుంది. చాలా రోజుల నుంచి ఇక్కడే రేంజ్ బౌండ్ అవుతుంది. అది అక్కడే జరుగుతుంది. మనకి దాంట్లో పెద్ద ప్రాబ్లం అయితే మనకేం కాలేదు. బట్ యుఎస్ మార్కెట్లో వచ్చినంత క్రాష్ అయితే రాలేదు. ఇంకొకటి గైస్, యుఎస్ మార్కెట్కి S&P 500కి మనకున్న మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 4,925లో అయితే ఉంది. ఇదైతే ఒకసారి గుర్తుంచుకోండి అందరూ. ఇన్ కేస్ ఎవరన్నా S&P 500లో చూస్తే కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక ఇది నెక్స్ట్ వచ్చే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. S&P 500కి 4,934 అయితే ఉంటుంది. సో మనకి ప్రెసెంట్ అయితే యుఎస్ మార్కెట్లో క్రాష్ జరుగుతుంది. అట్లాగే క్రిప్టో మార్కెట్లో అయితే మనకి స్టేబుల్ కనిపిస్తుంది. సో ఇది రిలేట్ చేస్తుంది మనకి మార్కెట్ అప్వర్డ్స్ మూమెంటంకి వెళ్ళడానికి. అంటే నెక్స్ట్ సినారియోని చూపిస్తాను చూడండి. ఇది డెత్ క్రాస్ జరుగుతుంది ఇక్కడ. ఇవాళ మనకి సండే, రేపు మండే డైలీ టైం ఫ్రేమ్ లో మనం చూసుకుంటే కనుక చాలా క్లోజ్ వచ్చేసింది ఈ క్రాస్ అన్నది. ఎప్పుడైతే 50 మూవింగ్ యావరేజ్ అప్పర్ బ్యాండ్ నుంచి లోవర్ బ్యాండ్ ఉన్న 200 మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసుకుంటూ వస్తే దాన్ని డెత్ క్రాస్ అంటాము. ఇది మనకు కనిపిస్తున్నది డెత్ క్రాస్. అట్లాగే గోల్డెన్ క్రాస్ అంటే సేమ్ 50 మూవింగ్ యావరేజ్ 200ని ఓవర్టేక్ చేసినప్పుడు దాన్ని గోల్డెన్ క్రాస్ అనేది అంటాము. సో ఇది డెత్ క్రాస్, ఇది గోల్డెన్ క్రాస్. గోల్డెన్ క్రాస్ ఎప్పుడు బులిష్ మూమెంటంని మార్కెట్లోకి తీసుకొస్తుంది. అట్లాగే డెత్ క్రాస్ మార్కెట్లో సైడ్ వేవ్స్ మూమెంట్ అయినా లేకపోతే డౌన్వర్డ్స్ మూమెంటం అయినా తీసుకొస్తుంది. ప్రీవియస్ డేటాలో చూసుకుంటే కనుక ప్రీవియస్గా మనకి ఎప్పుడైతే గోల్డెన్ క్రాస్ జరిగింది 26th అక్టోబర్లో జరిగింది. 26th అక్టోబర్ నుంచి మనం చూసుకుంటే మార్కెట్ అప్వర్డ్స్ 61% అయితే వచ్చింది. అట్లాగే
మనకి ప్రీవియస్గా ఎప్పుడు డెత్ క్రాస్ జరిగింది, డెత్ క్రాస్ జరిగిన తర్వాత మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ మూన్ అయితే చూసాము అని అంటే కనుక డౌన్వర్డ్స్ మొమెంటాలో 15.30% చూసాం. అది మనకి ఎన్ని రోజులు జరిగింది అన్నది కూడా మ్యాండేటరీ. ప్రెసెంట్ మనకి మార్కెట్ మళ్ళీ ఎప్పటిదాకా ఇట్లానే డౌన్వర్డ్స్ మొమెంటం ఉంటుంది అన్నది కూడా చెక్ చేసుకోవాలి కదా. డెత్ క్రాస్ జరిగిన తర్వాత 29 days అప్రాక్సిమేట్లీ మనకి డౌన్వర్డ్స్ మొమెంటం అయితే మార్కెట్లో ఉంది. సో అట్లాగే ఇక్కడ గోల్డెన్ క్రాస్ జరిగింది. ఇక్కడ గోల్డెన్ క్రాస్ జరిగిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఎంత అప్వర్డ్స్ మొమెంటం తీసుకొచ్చింది మార్కెట్లోకి 160% తెచ్చింది గైస్ ఆగకుండా మనకి గోల్డెన్ క్రాస్ వచ్చిన తర్వాత. సేమ్ అట్లాగే డెత్ క్రాస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే పర్సంటేజ్లో చూసుకుంటే 7.18% మాత్రమే ఉంది. అట్లాగే డేస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 15 days అయితే వచ్చింది. బ్యాక్ ఇన్ 2023 ఫెబ్ ఇక్కడ మనకి గోల్డెన్ క్రాస్ జరిగింది చూడండి. గోల్డెన్ క్రాస్ జరిగిన తర్వాత 65.44% అన్నది అప్వర్డ్స్ మొమెంటం వచ్చింది. దాని వెనకాల డెత్ క్రాస్ ఎప్పుడు జరిగింది? ఇక్కడ డెత్ క్రాస్ జరిగింది, కనిపిస్తుందా? ఈ డెత్ క్రాస్ మనకి హ్యూజ్ వాలటాలిటీని తెచ్చింది మార్కెట్లో ఈసారి. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఇదంతా బేర్ మార్కెట్ సిచ్యువేషన్. మనకి 67.68% మనకి డౌన్ ఫాల్ మూమెంట్ ని తెచ్చింది మార్కెట్లోకి. ఓకే, ఎప్పుడైతే ఆల్ టైమ్ హై $68,962 ని మనం చేజ్ చేసాము, చేజ్ చేసిన తర్వాత వచ్చిన డెత్ క్రాస్ మనకి మార్కెట్లో డౌన్వర్డ్స్ మొమెంటం తీసుకెళ్లి 67.68% అండ్ $32,633 దాకా డౌన్ ఫాల్ మూమెంట్ అయితే తీసుకెళ్ళింది. ఇది అరౌండ్ ఎన్ని రోజులు ఉంది? 315 days అప్రాక్సిమేట్లీ. ఒక 1 year దాకా మనం డౌన్వర్డ్స్ మొమెంటంలోనే ఉన్నాం మార్కెట్లోకి డెత్ క్రాస్ అండ్ గోల్డెన్ క్రాస్ జరిగిన తర్వాత. ఈ సినారియోస్ని బాగా గుర్తుంచుకోండి. ప్రెసెంట్ మనకి ఇంకా పర్ఫెక్ట్గా మనకి క్లోజ్ అయితే వస్తుంది. ఇన్ కేస్ ఈలోపు మార్కెట్ ఇట్లానే డౌన్వర్డ్స్ మొమెంటం వచ్చి వాలటాలిటీ డౌన్ సైడ్ ఉంటే కనుక ఈ డెత్ క్రాస్ అన్నది జరిగిపోతుంది కమింగ్ వీక్ లోపు. డెత్ క్రాస్ అయింది అని అంటే మార్కెట్ మళ్ళీ డౌన్వర్డ్స్ మొమెంటం లేదా ఇక్కడే ప్లే అవుట్ అవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒక్కసారి దీన్ని అయితే దృష్టిలో అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడిటీ స్వీప్ని అయితే చూద్దాం గైస్. లిక్విడిటీస్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మార్కెట్ ఎక్కడెక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అని అంటే ప్రజెంట్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో కనిపిస్తున్న సపోర్ట్ అయితే మనకి $78,644 to $76,493 దాకా ఉన్న ఫస్ట్ సపోర్ట్. నెక్స్ట్ మనకి ఏదన్నా కనిపిస్తుంది అని అంటే అది 66,673 కనిపిస్తుంది. వన్స్ ఇది బ్రేక్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఇక్కడ కూడా ఒకటి ఉంది, సారీ, ఓకే, ఇక్కడ కూడా ఉంది. $72,772 దాకా మనం డౌన్ ఫాల్ మూమెంట్ ని చూడడానికి మార్కెట్ లో ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఒక చిన్న మంచి పాజిటివ్ మూవ్ ఏమైనా జరిగింది అని అంటే ఏదైతే ఈ లో ఉందో ఈ లోని ఇప్పటిదాకా కన్జ్యూమ్ చేయలేదు. ఈ లో కన్నా హైలోనే మనం ప్రెసెంట్ అయితే ఉన్నాము. ఇక్కడే మార్కెట్ కనుక స్టేబుల్ అవ్వగలిగితే సూన్ ఆర్ లేటర్ మనం ఇట్లా అప్వర్డ్స్ మూమెంటం చూడడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. అది కూడా డెత్ క్రాస్ అవ్వకపోతే. ఇన్ కేస్ ఇది ఓన్లీ బేరిష్ డైవర్షన్స్ తీసుకొచ్చి ఇట్లానే ఇది మళ్ళీ ఇట్లా టేక్ ఆఫ్ అయితే గనక, ఈ డైవర్జన్ ఇక్కడ నుంచి ఇట్లానే టేక్ ఆఫ్ అయితే గనక ఇన్ కేస్ మనకి ఇది ఇన్వాలిడేట్ అయిపోతుంది, డెత్ క్రాస్ అవ్వనట్టు. డెత్ క్రాస్ అవ్వలేదు అని అంటే కనుక మనం ఇక్కడ నుంచే మనం సూన్ ఆర్ లేటర్ అప్వర్డ్స్ మూమెంటం మార్కెట్లో చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. డెత్ క్రాస్ అయింది అని అంటే మార్కెట్లో ఫస్ట్ సపోర్ట్ మనకు కనిపించేది ఇదే. ఈ సపోర్ట్కి వచ్చిన తర్వాత మనకి ఎంత లేదన్నా కానీ మళ్ళీ ఈ సపోర్ట్ దాకా రీటెస్ట్ అయితే జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనం మళ్ళీ 78 to 76 మధ్యలో ఒకసారి మళ్ళీ టెస్ట్ చేస్తాము, దాని తర్వాత ఎంత లేదన్నా కానీ మనం 86-85 దాకా రీటెస్ట్ చేసుకొని బ్రేక్ డౌన్ అయితే ఇస్తాము. ఇదైతే గుర్తుంచుకోండి గైస్. అన్నట్లగే అందరి ఐసైట్ ఉండాల్సింది ఎథీరియంలో ఒక మంచి పాజిటివ్ మూమెంట్ అయితే కనిపిస్తుంది నాకు. సో సూన్ ఆర్ లేటర్ మార్కెట్ ఇక్కడ నుంచే మూవ్ అవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది ఇథీరియం బ్యాగ్స్ని అయితే ఫిల్ చేసుకుంటూ ఉండండి గైస్. ఎందుకంటే ఇథీరియంలో మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాదు. సో సేమ్ నేను ఏదైతే చెప్పానో డెత్ క్రాస్ అన్నది ఆల్రెడీ ఇథీరియంలో జరిగిపోయింది చూడండి. జరిగిన తర్వాత ఇథీరియంలో డెత్ క్రాస్ అయిన తర్వాత ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మూవ్ వచ్చింది? 36% పడింది మార్కెట్లో.
ఓకే 36% పడింది. ఇక్కడ నుంచి అప్వర్డ్స్ మొమెంటంకి వెళ్ళడానికి కొంచెం హై ప్రాబబిలిటీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎథీరియంలో. ఒక్కసారి అయితే దీన్ని ఐసైట్లో అయితే ఉంచండి. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే కనుక మనకున్న సపోర్ట్ ఇదే. నెక్స్ట్ $1,400 to $1,500 మధ్యలోనే సపోర్ట్ అయితే ఉంది. ఇది ఇక్కడ అట్లీస్ట్ ఇట్లా రీటెస్ట్ చేసుకొని వెళ్తుందా, లేకపోతే మళ్ళీ ఒకసారి రీటెస్ట్ అప్వర్డ్స్ మొమెంటంకి 2,300 to 500 మధ్యలో అప్వర్డ్స్ మొమెంటంకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసుకుంటుందా అన్నదే ఇది. బట్ ఒక్క పాజిటివ్ సైన్ ఏంటి అని అంటే ఆల్ట్స్లో కొన్ని రోజుల్లో ఆర్ లేకపోతే కొన్ని మంత్స్లోనే మనకి అప్వర్డ్స్ మొమెంటం చూడడానికి అయితే కొన్ని పాజిటివ్ సైన్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను వీటిని మళ్ళీ మిగతా వీడియోస్లో డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోలోనే డిస్కస్ చేయడం అయితే లాంగ్ అయితే అయిపోతుంది. ఇది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్ మనకి ఆల్ట్ మార్కెట్ క్యాప్లో కనిపిస్తున్న సపోర్ట్ టువర్డ్స్ 181 to 149 మధ్యలో అయితే కనిపిస్తుంది. సేమ్ లిక్విడిటీ స్వీప్ అదే చెప్తుంది. అట్లాగే ఇన్నాళ్ళు నేను చెప్పిన సపోర్ట్ జోన్స్ కూడా అదే చెప్తుంది. బట్ ఇది ఒక్కటే బ్రేక్ డౌన్కి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. చూడండి ఆల్రెడీ మళ్ళీ ఈ లో దాకా అయితే వచ్చేసింది. ఇన్ కేస్ ఈ లో కనుక బ్రేక్ చేసింది అని అంటే మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతాం, రైడ్ని ఇక్కడికే వచ్చేస్తుంది. ఇదైతే ఒకసారి గుర్తుంచుకోండి. అట్లాగే ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ అన్నది సపోర్ట్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది, గుర్తుంచుకోండి. అట్లాగే మనం ఈ వీడియోలో కొన్ని ఆల్స్ని అయితే డిస్కస్ చేద్దాం గైస్. కొన్ని మాత్రమే చేయగలను. సో ఫస్ట్ వచ్చేసరికి కామెంట్స్ ప్రకారంగానే నేనైతే పిక్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి డబ్ల్యూ వచ్చేసరికి మనకి ప్రెసెంట్ సపోర్ట్లోనే ఉంది. ఈ టైంలో బై చేయొచ్చా అంటే 100% అయితే బై చేయొచ్చు. ఆల్మోస్ట్ 80 to 90% ఆల్స్ అన్నది మంచి మంచి బయింగ్ జోన్స్లో అయితే ఉన్నాయి. బ్రేక్అవుట్ వచ్చినా కానీ ఒక చిన్న ఫేక్ అవుట్ని మాత్రమే మార్కెట్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఇట్లానే ఫ్లై అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్నాళ్ళు హోల్డ్ చేశారు కాబట్టి ఓన్లీ ఒక్క మాట మాత్రమే చెప్పగలను నేను, హోల్డ్ ఈజ్ యువర్ గోల్డ్ అంతే. దానికన్నా ఎక్కువ అయితే చెప్పలేను. బట్ ప్రెసెంట్ ఉన్న ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఇది ఒక ప్రాపర్ సపోర్ట్. ఎంత లేదన్నా కానీ 17 cents దాకా మళ్ళీ సూన్ ఆర్ లేటర్ ఇది రీటెస్ట్ అయితే చేస్తుంది, గుర్తుంచుకోండి. ఎవరన్నా మీ బ్యాగ్స్ని కొంచెం ఎంటీ చేసుకోవాలి అనుకుంటే కనుక 18 to 19 cents మధ్యలో మీరు కొంచెం సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఆల్ట్ వచ్చేసరికి ఏఎక్స్బిటి గైస్. ఏఎక్స్బిటి ప్రెసెంట్ ఇంకా బ్లీడింగ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇది ఒక చిన్న కన్సాలిడేషన్ జోన్. ఈ కన్సాలిడేషన్ జోన్ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ వచ్చింది. ఈ కన్సాలిడేషన్ జోన్ ని కూడా బ్రేక్ చేసుకుంటుంది చూడండి ఏఎక్స్బిటి. ఓకే కనిపించిందా? ఒక్కసారి 4 hours-లోకి వెళ్తే బ్రేక్ అవ్వలేదు, ఇంకా 1 hour-లో బ్రేక్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే బ్రేక్ అవుతుంది గైస్. ఇన్ కేస్ ఇది బ్రేక్ అవ్వకపోతే ఈ జోన్లో అయితే బై చేయొచ్చు టువర్డ్స్ 0.075 to 0.0855 ఈ రేంజ్లో అయితే బై చేయొచ్చు. బట్ ఈ జోన్ బ్రేక్ అయింది డైలీలో కానీ 6 hours-లో కానీ అని అంటే కనుక వెయిట్ చేయండి, రీటెస్ట్ చేసుకొని ఇంకా కిందకి వెళ్ళే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది ఏఎక్స్బిటిలో. ఇది ఇప్పుడే బ్రేక్అవుట్ అయితే అవుతుంది, చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఆల్ట్ కాయిన్ వచ్చేసరికి గాలా గైస్. గాలా కూడా 100% బై చేయాల్సిన జోన్లోనే వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఒక బయింగ్ అయితే 100% జరగాలి. ఇట్స్ అండ్ మ్యాండేటరీ థింగ్. ప్రెసెంట్ అయితే ఉన్న జోన్లో అయితే బై చెయ్యొచ్చు. ఇక్కడ నుంచే బౌన్స్ బ్యాక్ అన్నా వస్తుంది, 100% రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. లేదు అని అంటే కనుక మనకి గాలా ఇన్ కేస్ ఏమైనా వాలటాలిటీలో మార్కెట్ డౌన్వర్డ్స్ మూమెంటం వచ్చినా ఇంకా ఈ జోన్ దాకా కూడా టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి. 49% అంటే ఇంకా 50% అయితే మనకి ఇది అవుతుంది. అట్లాగే ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ ఇప్పటిదాకా బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయనంతసేపు మనం పాజిటివ్ మూమెంట్లో ఉన్నట్టే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆల్ట్ వచ్చేసరికి స్టార్క్ నెట్ గైస్. స్టార్క్ నెట్ కూడా ఈ టైంలో బయింగ్ అయితే మంచిది కాదు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెయిట్ చేయండి, ఇంకా బ్లీడింగ్ తేవచ్చు మార్కెట్లో. ఎందుకంటే ఇది ఒక డబల్ టాప్ బాటమ్ లాగా అయితే కనిపిస్తుంది. ఇది బ్లీడింగ్ నే తెచ్చింది మార్కెట్లో. అట్లాగే ఈ డౌన్ ని కూడా బ్రేక్ చేసేసింది. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఇక్కడున్న ఇదంతా ఒక కన్సాలిడేషన్, ఇది ఒక జోన్ అనుకోండి. ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది, బ్రేక్ చేసి రీటెస్ట్ కూడా చేసుకుంది చూడండి ప్రాపర్ గా. ఓకే కనిపిస్తుందా? జోన్ బ్రేక్అవుట్, రీటెస్ట్ అండ్ మళ్ళీ ఫాల్. సేమ్ మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా అంతే. ఇదొక జోన్ బ్రేక్అవుట్, మళ్ళీ జోన్ రీటెస్ట్, ఫాల్ అయిందా లేదా? ఆ అప్పర్ బ్యాండ్ నుంచి మనకి ఈ జోన్తో చూసుకుంటే 23% పడింది. సో ఓకే అట్లాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా అంతే, జోన్ బ్రేక్అవుట్, ఇక్కడే మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి ఇట్లా చూసుకుంటే ఈ జోన్తో 30%. అంటే ఒక్కొక్క జోన్ బ్రేక్అవుట్కి మనకి 30 to 20% మధ్యలో అయితే మనకి డౌన్వర్డ్స్ మూమెంటం అయితే వస్తుంది స్టార్క్ నెట్ ఎనాలిసిస్ ప్రకారంగా. అట్లా చూసుకుంటే మనకి 10 cents దగ్గరలో మనకి నెక్స్ట్ సపోర్ట్ అయితే కనిపించచ్చు
మ్యాక్సిమం. ఓకే, ఇది కన్ఫర్మ్ కాదు, యాజ్ పర్ ప్రీవియస్ అనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఆల్ట్ కాయిన్ వచ్చేసరికి అడా గైస్. అడాలో వచ్చిన మనకి లోయెస్ట్ సపోర్ట్ 0.57 సెంట్స్. దాన్ని ఇంకా మనం ఆ లోని కన్జ్యూమ్ చేయలేదు. ప్రెసెంట్ మంచి బయింగ్ జోన్లోనే ఉన్నాం. ఇక్కడ 100% బయింగ్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇంకొక చిన్న వాల్టాలిటీ థింగ్ ఏంటి అని అంటే, ఏదైతే మనం గోల్డెన్ పాకెట్ జోన్ ఉందో ఈ డే కనుక ఇట్లానే దీనికన్నా కింద ఇప్పటిదాకా మరి క్లియర్ గా చూస్తే గోల్డెన్ పాకెట్ జోన్ ఇప్పటిదాకా క్యాండిల్ క్లోజింగ్ అన్నది గోల్డెన్ పాకెట్ కన్నా కింద జరగలేదు. ఎప్పుడెప్పుడైతే మనకి 3-4 డేస్ నుంచి వస్తుందో బౌన్స్ బ్యాక్ తీసుకొని మళ్ళీ గోల్డెన్ పాకెట్ పైనే మనకి క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వడానికి అయితే ట్రై చేసింది. బట్ ఇన్ కేస్ ఇది దీనికన్నా కింద క్లోజ్ అయితే కనుక రీటెస్ట్కి వెళ్ళి మళ్ళీ సూన్ ఆర్ లేటర్ ఈ జోన్ దాకా 55 సెంట్స్ దాకా టెస్ట్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది అడాలో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐసీపీ గైస్. ఐసీపీలో కూడా సేమ్ ఇదే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఒక జోన్ ఉంది, ఈ జోన్ బ్రేక్అవుట్ చేసుకొని రీటెస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక బ్రేక్ డౌన్ అయితే తీసుకొని వస్తుంది. అట్లాగే ఇది మన బై టు జోన్ టువర్డ్స్ 4.841 to 4.190 మధ్యలో మనకి బై టు జోన్ అయితే ఉంది. 100% బై చేయాల్సిన జోన్లోకి అయితే వస్తుంది. ఓకే, టువర్డ్స్ $4 మధ్యలో కనుక మీకు ఏమన్నా మంచి బయింగ్ ఆపర్చునిటీలు దొరికితే కనుక ఐసీపీని బై చేసుకోండి. 100% బై చేయాల్సిన జోన్స్లోకి వస్తుంది ఐసీపీ, గుర్తుంచుకోండి. లాస్ట్ వచ్చేసరికి ఫైల్ కాయిన్. ఫైల్ని కూడా కొన్ని రోజులు పక్కన పెట్టండి, ఎందుకంటే ఫైల్కి ఉన్న మేజర్ సపోర్ట్ని అయితే బ్రేక్ చేసుకొని రీటెస్ట్ కూడా చేసుకుంది. రీటెస్ట్లో చాలా ట్రై చేసింది అప్వర్డ్స్లో క్లోజ్ చేయడానికి, అవ్వలేదు. బట్ మళ్ళీ డౌన్వర్డ్స్ మొమెంటంలోకి మార్కెట్ అయితే వెళ్ళిపోతుంది. మనకి నెక్స్ట్ కనిపిస్తున్న సపోర్ట్ వచ్చేసరికి 2.4, ఓకే, $2.40 అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనం బై చేద్దాం. నెక్స్ట్ ఫైల్ని ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఈ జోన్ వస్తే కనుక బై చేయండి. ఇంతకుముందు వచ్చిన అప్పుడు కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకొని మనకి క్విక్ బౌన్స్ బ్యాక్ ఎంత ఇచ్చింది, 42% దాకా ఇచ్చింది బౌన్స్ బ్యాక్ అన్నది, గుర్తుంచుకోండి. ఓకే, ఈ జోన్స్ లో బై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. మీకు మంచి రిటర్న్స్ రావడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో అంతే గైస్, ఇవాళ వీడియో అయితే. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే ఇంకేమన్నా పిక్ చేయని ఆల్ట్స్ ఉంటే కనుక వాటిని కూడా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నా నెక్స్ట్ వీడియోస్లో వాటిని కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.